సో గైస్ లాస్ట్ వీడియోలో మనం అవేస్ గురించి చూసాం. సో ఈ వీడియోలో మనం జావా కోడింగ్ స్టాండర్డ్స్, సో జావాలో మనం ఎలా రాయాలి, ఎలా మనం జావా క్లాసెస్ నేమ్స్, మెథడ్ నేమ్స్ ఎలా రాయాలి, ఏ ప్రకారం రాయాలి, ఇవన్నీ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో స్టార్ట్ చేద్దాం. వెన్ ఎవర్ వీఆర్ రైటింగ్ జావా కోడ్, ఇట్ ఈస్ హైలీ రికమెండ్ టు ఫాలో కోడింగ్ స్టాండర్డ్స్. సో జావా కోడింగ్ స్టాండర్డ్స్ అనేవి కొన్ని ఉన్నాయి. మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు, మన కోడ్ రాసేటప్పుడు మన కోడింగ్ స్టాండర్డ్స్ అనేవి ఫాలో అవ్వాలి. అది ఫాలో అయితేనే రీడబిలిటీ, మన ఆ ప్రోగ్రామ్ చూస్తే మనకు అర్థమవుతుంది, మనం అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం. ఒక్కోసారి మన ప్రాజెక్ట్లో హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ రాస్తాం, థౌజండ్స్ ఆఫ్ లైన్స్ కూడా అవుతాయి. సో అలాంటప్పుడు మనకి ఏ పాయింట్, ఏ లైన్ ఎందుకు రాసాం, ఏ క్లాస్ నేమ్ ఎందుకు క్రియేట్ చేసాం, అందులో మెథడ్ నేమ్ ఎందుకు క్రియేట్ చేసాం, ఆ మెథడ్ నేము, ఆ క్లాస్ నేము, వేరియబుల్ నేమ్ ఎందుకు వాడతాం, సో అదంతా మనకి ఒక పర్పస్ ప్రకారం, దాని మీనింగ్ ప్రకారంగా మనకి ఇస్తే మనకి రీడబిలిటీ కోసం ఈజీ అవుతుంది. మనం ఎప్పుడైనా కోడ్ విజిట్ చేసి మళ్ళీ చదివితే మనకు అర్థమైతే అవుతుంది. సో అందుకనేసి మన జావా కోడింగ్ స్టాండర్డ్స్ అనేవి కంపల్సరీగా ఫాలో అవ్వాలి. వెన్ ఎవర్ వీఆర్ రైటింగ్ ఎనీ కాంపోనెంట్, ఎనీ క్లాస్, మెథడ్ ఆఫ్ వేరియబుల్, ద నేమ్ ఆఫ్ ద కాంపోనెంట్ షుడ్ రిఫ్లెక్ట్ ద పర్పస్. సో మనం ఒక క్లాస్ నేమ్ రాసిన, ఒక వేరియబుల్ నేమ్ రాసిన, పర్పస్ అనేది ఉంటుంది కదా, ఆ మెథడ్ ఎందుకు రన్ అవుతుంది, సో ఆ మెథడ్ మీనింగ్ ఏంటి, ఆ మెథడ్ ఎగ్జిక్యూట్ అయితే మనకి ఏం అవుట్పుట్ వస్తుంది, ఆ పర్పస్ అనేది ఉంటుంది కదా. సో ఆ పర్పస్ ప్రకారం మన ఆ మెథడ్ నేమ్ అనేది మనం రాయాలి. సో ఆ క్లాస్ పర్పస్ ప్రకారం క్లాస్ నేమ్ అనేది రాయాలి. సో ప్రీవియస్ వీడియోస్లో మనం లెంత్ అనేది చూసాం. సో లెంత్ అంటే లెంత్ వేరియబుల్, అవేస్కి లెంత్ అనేది రిటర్న్ చేస్తుంది. లెంత్ మెథడ్, స్ట్రింగ్స్లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి రిటర్న్ చేస్తుంది. సో అలా మీనింగ్ ఉండాలి. ఏమైనా మెథడ్ రాసినా, ఏమైనా వేరియబుల్ రాసిన, క్లాస్ రాసిన, మీనింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో అందుకనేసి జావా కోడింగ్ స్టాండర్డ్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. సో ఇక్కడ మనకు కొన్ని కోడింగ్ స్టాండర్డ్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ క్లాసెస్. క్లాస్కి మనం ఎప్పుడు నౌన్ అనేది ఇవ్వాలి. సో ఇంగ్లీష్లో నౌన్స్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ నేమ్స్ ఉంటాయి, ప్లేసెస్ నేమ్స్ కానీ అలా ఏదైనా నౌన్ అనేది ఇవ్వాలి. సో నౌన్ అంటే మనకి ఇప్పుడు క్లాస్ నేమ్ ఎప్పుడు ఒక రూల్ ఉంటుంది జావాలో. క్లాస్ నేమ్ ఎప్పుడు క్యాపిటల్ అప్పర్ లెటర్తోనే స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ క్యారెక్టర్స్ లోవర్ అయినా ఫస్ట్ క్యారెక్టర్ మాత్రం అప్పర్ అనేది కంపల్సరీ ఉండాలి, నెక్స్ట్ క్యారెక్టర్స్ అన్నీ లోవర్ ఉండాలి. సో క్లాస్ అనేది నౌన్ ఇస్తాం మనం. సో షుడ్ స్టార్ట్ విత్ అప్పర్ కేస్ లెటర్ అండ్ ఇట్ కంటైన్స్ మల్టిపుల్ వర్డ్స్. ఎవ్రీ ఇన్నర్ వర్డ్ షుడ్ స్టార్ట్ విత్ అప్పర్ కేస్ లెటర్. ఎవ్రీ ఇన్నర్ వర్డ్ అంటే ఒక్కోసారి క్లాస్కి 2 నేమ్స్ ఇస్తాం. ఎలా అంటే ఫస్ట్ నేమ్ అనే ఒక క్లాస్ అనుకోండి. సపోజ్ క్లాస్ స్టూడెంట్ నేమ్ అనే క్లాస్ ఉంది. సో స్టూడెంట్లో ఎస్ అనేది క్యాపిటల్, అలాగే నేమ్ సెకండ్ వర్డ్ అయిపోద్ది అది. బట్ మన స్పేస్ ఏమి ఇవ్వము. సో ఆ నేమ్ అనే సెకండ్ వర్డ్ కూడా క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి. సో అదే మీనింగ్. ఇంటర్ఫేస్. సో సేమ్ క్లాస్కి ఏదైతే రూల్ ఫాలో అవుతామో ఇంటర్ఫేస్కి కూడా అదే రూల్. సో ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ మన నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం, నెక్స్ట్ చాప్టర్స్లో వస్తాయి అవి. సో క్లాస్కి ఏదైతే ఫాలో అవుతామో ఇంటర్ఫేస్ కూడా అదే ఫాలో అవుతాం. సో క్లాస్కి ఇంటర్ఫేస్కి డిఫరెన్స్ ఏంటంటే, క్లాస్లో మనం నౌన్ వాడాలి, ఇంటర్ఫేస్లో మనం అడ్జెక్టివ్స్ వాడతాం. సో క్లాస్ లోపల మనం మెథడ్స్ క్రియేట్ చేస్తాం, ఆ మెథడ్స్ లోపల కోడ్ అనేది రాస్తాం, బిజినెస్ లాజిక్ రాస్తాం. కానీ ఇంటర్ఫేస్లో ఏంటంటే జస్ట్ మెథడ్ నేమ్ మాత్రమే క్రియేట్ చేసి అందులో లాజిక్ ఏం రాయము. సో అదే ఇంటర్ఫేస్, అదే క్లాస్కి ఇంటర్ఫేస్కి ఉన్న డిఫరెన్స్. ఇంకా డీటెయిల్గా మనం ఇంటర్ఫేస్ కాన్సెప్ట్లో చూద్దాం. దెన్ నెక్స్ట్ మెథడ్ లోపల వెర్బ్ ప్లస్ నౌన్ కాంబినేషన్. సో మెథడ్ అనేది వెర్బ్ ప్లస్ నౌన్ కాంబినేషన్లో ఉండాలి. సో ఫస్ట్ వర్డ్ ఎప్పుడైనా వెర్బే ఉండాలి. ఒకవేళ మెథడ్ నేమ్ పెద్దదైతే 2 వర్డ్స్తో కంబైన్ అయితే అప్పుడు సెకండ్ వర్డ్ అనేది నౌన్ అనేది రావాలి. సో మెథడ్ నేమ్ ఎలా రాయాలంటే ఫస్ట్ వెర్బ్ కదా, సో మెథడ్ నేమ్ ఎప్పుడు లోవర్ కేస్తో స్టార్ట్ అవ్వాలి. సెకండ్ వర్డ్ ఏదైతే ఉంటుందో అది అప్పర్ కేస్ అయింది. సో క్యామిల్ కేస్ అంటారు. క్యామిల్ కేస్ అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి, మ్యాక్స్ వాల్యూ ఉంది కదా. సో టూ ఉన్నాయి. సో మ్యాక్స్ వాల్యూ, సో మ్యాక్స్ అనేది స్మాల్ లెటర్ రావాలి, MAX స్మాల్. ఆ తర్వాత వాల్యూ, ఇక్కడ జస్ట్ మెథడ్లో మనం ఒకవేళ పెడితే మెథడ్ నేమ్ మ్యాక్స్ వాల్యూ అని క్రియేట్ చేస్తే మ్యాక్స్ MAX స్మాల్ ఉండాలి. ఆ తర్వాత వాల్యూ V ఒక్కటే క్యాపిటల్ ఉండాలి. సెకండ్ వర్డ్ నౌన్ అవుతుంది. సో మ్యాక్స్ వాల్యూ అనే మెథడ్ లోపల V అనేది ఒక్కటే క్యాపిటల్ సెకండ్ వర్డ్, మిగతా అన్ని స్మాల్, వాల్యూ కూడా స్మాలే, V అనేది ఒక్కటే క్యాపిటల్, అదే క్యామిల్ కేస్. సో మెథడ్ అనేది వెర్బ్ ప్లస్ నౌన్ కాంబినేషన్, క్యామిల్ కేస్ మాత్రమే ఉండాలి. ఆ తర్వాత వేరియబుల్స్ కూడా మనం నౌనే పెడతాం. వేరియబుల్స్ ఎప్పుడు లోవర్ కేసే. సో ఇందాక లెంత్ అనే వేరియబుల్ చూసాం ప్రీవియస్ వీడియోలో. సో వేరియబుల్ ఎప్పుడు మనం లోవర్ కేస్లోనే పెడతాం.
అండ్ నౌన్సే పెడతాం. సో ఇంటూ ఏ ఈక్వల్ టు 10 అదంతా లో కోడింగ్ స్టాండర్డ్స్, మనం అలా ఫాలో అవ్వకూడదు. మనం పర్పస్తో రాయాలి. ఇంటూ అవే, ఇంటూ ఏ ఆగాలి. సో అదొక అవే, అందులోపల అవేస్ వాల్యూ స్టోర్ అవుతాయి. సో ఆ వేరియబుల్ మనం లోవర్ కేసులోనే రాసాం. సో అలా పర్పస్తో రాయాలి. ఏదైనా మెథడ్ నేమ్ అయినా, వేరియబుల్ నేమ్ అయినా, క్లాస్ నేమ్ అయినా మనం మీనింగ్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా రీడ్ చేస్తే మనకు అర్థం అవ్వాలి. అండ్ దెన్ కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే ఏం లేదు. ఎనీవేస్ జావాలో కాన్స్టెంట్ అనే కాన్సెప్టే బ్యాన్ చేశారు కాబట్టి CONST ఆ కీవర్డ్ అనేది బ్యాన్ చేశారు. సో కాన్స్టెంట్ అంటే ఒకసారి ఆ వాల్యూ మనం అసైన్ చేస్తే మనం ఆ వాల్యూ మార్చలేము. నెక్స్ట్ టైం ఆ వాల్యూ మార్చలేము. సో అదే కాన్స్టెంట్. సో కాన్స్టెంట్లో నవ్వునే ఉండాలి. ఒకవేళ మల్టిపుల్ వర్డ్స్ ఉంటే మనం అండర్స్కోర్తో డివైడ్ చేసుకోవచ్చు. సో అదే మీనింగ్. కానీ మనం కాన్స్టెంట్ అనేది జావాలో వాడము మ్యాక్సిమం. నెక్స్ట్ జావా బీన్. సో ఈ బీన్ అంటే ఏంటి? సో మనకి స్ప్రింగ్ నేర్చుకునేటప్పుడు, జావా కోర్స్ కంప్లీట్ చేశాక అడ్వాన్స్ లెవెల్లో స్ప్రింగ్ నేర్చుకునేటప్పుడు మీకు బీన్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఈ జావా బీన్కి కొన్ని కోడింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి. లైక్ ఒక బీన్ అంటే ఏం లేదు, ఒక క్లాసే. ఆ క్లాస్ లోపల గెట్ మెథడ్, సెట్ మెథడ్. సో ఈ సెట్ మెథడ్, ఈ గెట్ మెథడ్, ఇక్కడ సెట్ నేమ్, గెట్ నేమ్, గెట్ నేమ్, సెట్ నేమ్, 2 మెథడ్స్ ఉన్నాయి కదా. సో ఒక క్లాస్ లోపల సెట్ నేమ్, గెట్ నేమ్, సెట్టర్ అండ్ గెట్టర్ ఈ 2 ఇంక్లూడ్ అయితే అది బీన్ అయిపోద్ది. సో బీన్ అంటే అంతే, సింపుల్. సో ఈ జావా బీన్ ఈ సింపుల్ జావా క్లాస్ విత్ ప్రైవేట్ ప్రాపర్టీస్, పబ్లిక్ గెటర్ అండ్ సెట్టర్. సో సెట్టర్ అండ్ గెటర్ ఈ మెథడ్స్ ఎప్పుడైతే యూస్ చేస్తామో ఆ తర్వాత ప్రాపర్టీస్ అంటే వేరియబుల్స్ అండి. ఈ వేరియబుల్స్కి మనం ప్రైవేట్ అనే కీవర్డ్ వాడాలి, డేటా యాక్సెస్ మాడిఫైయర్. సో ఈ ప్రైవేట్ అనే వేరియబుల్స్కి ప్రైవేట్ అనే కీవర్డ్ వాడతాం, యాక్సెస్ మాడిఫైయర్ వాడతాం. ఆ తర్వాత మెథడ్స్ వచ్చేసి గెట్ అండ్ సెట్ ఉంటుంది. సో అదే ఒక బీన్ అయిపోద్ది. సో ఈ బీన్ అంటే ఏంటో మీకు స్ప్రింగ్ నేర్చుకున్నప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు జస్ట్ ఇంత మాత్రమే అర్థం చేసుకోండి. ఇది కూడా ఒక క్లాసే. ఆ క్లాస్నే సింపుల్ బీన్ అంటాం. ఎందుకంటామంటే అందులో వేరియబుల్ నేమ్స్కి ప్రైవేట్ అనే యాక్సెస్ మాడిఫైర్ పెడతాం, వేరియబుల్స్కి మెథడ్స్ మాత్రం గెట్ అండ్ సెట్ మాత్రమే ఉంటాయి. సో దీనికి ఒక మీనింగ్ ఉంది. ఈ సెట్ అని ఎందుకు పెడతాము, ఈ గెట్ అని ఎందుకు పెడతాము? సెట్ అంటే ఈ మెథడ్ పారామీటర్లో మనం ఏదైతే పాస్ చేస్తామో అదే మన వేరియబుల్కి అసైన్ అయిపోద్ది. సో గెట్ అంటే రిటర్న్ అయిపోద్ది ఈ గెట్ మెథడ్. సో అదే గెట్ అండ్ సెట్. సో ఏదైనా బీన్ క్లాస్ క్రియేట్ చేసినప్పుడు దాన్ని మనం బీన్తో రాసుకుంటే అదొక బీన్ అనేది మనకు గుర్తుంటుంది. అంతేకాని ఇది ఏమి కోడింగ్ స్టాండర్డ్ ఏం కాదు. జస్ట్ అలా మనం మీనింగ్ఫుల్గా రాసుకోవాలి. హోల్ పర్పస్ ఆఫ్ దిస్ వీడియో ఈస్ మనం ఏదైనా రాస్తే క్లాస్ నేమ్ కానివ్వండి, మెథడ్ వేరియబుల్, మనం మీనింగ్ఫుల్గా మనకు అర్థమయ్యేటట్టు, మనం నెక్స్ట్ టైం విజిట్ చేసినా మనకు అర్థమయ్యేటట్టు రాసుకోవాలి. సో అదే. దెన్ జేవిఎం లోపల వేరియస్ మెమరీ లొకేషన్స్ ఉంటాయి. సో స్టాటిక్ మెమరీ, స్టాటిక్ వేరియబుల్స్ కానివ్వండి, స్టాటిక్ మెథడ్స్, స్టాటిక్ బ్లాక్స్, ఇవన్నీ మన స్టాటిక్ మెథడ్ ఏరియా అనే మెథడ్ మెమరీలో స్టోర్ అవుతాయి. అలాగే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ కానివ్వండి, ఇన్స్టాన్స్ మెథడ్స్ కానివ్వండి, ఇన్స్టాన్స్ బ్లాక్స్ కానివ్వండి, అవన్నీ హీప్ ఏరియాలో స్టోర్ అవుతాయి. సో స్టాటిక్ అనే కీవర్డ్ వాడితే అది స్టాటిక్ అయిపోద్ది, మిగతా అన్ని ఇన్స్టాన్సే. అలా దెన్ స్టాక్ మెమరీ, ఇది ఒక మెమరీ లొకేషన్. సో నేటివ్ మెథడ్స్కి ఒక లొకేషన్ ఉంటుంది. సో అలా జేవిఎం లోపల మనకి చాలా మెమరీ లొకేషన్స్ ఉంటాయి. సో ఒక్కొక్క మెమరీ లొకేషన్ ఒక్కొక్క పర్పస్ కోసం డివైడ్ చేసి పెట్టారు. సో ఇంతటితో ఈ చాప్టర్ 1 అనేది కంప్లీట్ అయింది, జావా ఫండమెంటల్స్. సో నెక్స్ట్ చాప్టర్కి మనం వెళ్దాం. సో థ్యాంక్ యూ గైస్, బై.